హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్యూర్ థాట్స్. ఈరోజు మన స్టోరీ వచ్చేసి 'మై డియర్ రౌడీ' ఎపిసోడ్ నెంబర్ 39. లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. విషిరాలు రూమ్లోకి రాగానే ఆకలేస్తుంది అన్నది గారాబంగా విశిష్ట. నాకు కూడా, కానీ ఆ సిద్ధు వాగుడు వినలేక వాళ్ళతో వెళ్ళలేదు. ఫోన్ చేసి తీసుకురమ్మని చెప్తా. ఏం తింటావో చెప్పు అన్నాడు. పాపం సిద్ధు బావ చాలా ఇన్నోసెంట్. తనని మా అత్త మామ చాలా గారాబంగా పెంచేసరికి లోక జ్ఞానం తెలీదు, కానీ చాలా మంచివాడు అన్నది నవ్వుతూ. మరి నేను అంటూ తనని దగ్గరికి లాక్కున్నాడు. విశిష్ట వీర బుగ్గల్లాగుతూ, నువ్వు విలన్, నా విషయంలో మాత్రమే మంచిగా ఉంటావు అన్నది నవ్వుతూ. విలన్నా? సరే, నా విలనిజాన్ని చూద్దు పదా అంటూ తనని పైకి లేపి బాత్రూంలో షవర్ కింద దింపి షవర్ ఆన్ చేశాడు. హే, నువ్వేంటి వెళ్ళు అన్నది సిగ్గుపడుతూ. మరి వాటర్ ఫాల్స్ కింద చేసినప్పుడు దగ్గరికి లాక్కున్నావు అంటూ తనని గోడకి లాక్ చేసి లిప్స్ అందుకున్నాడు. 2 నిమిషాల తర్వాత వదిలి, ఆ సిద్ధుగాడు డిస్టర్బ్ చేయకపోతే ఈ పాటికి అంటూ షర్ట్ తీసి విశిష్ట చున్నీ లాగి, వీరలోని విలనిజాన్ని చూడు అన్నాడు. విశిష్ట తనని తోసి వెళ్ళిపోతుంటే ఎక్కడికి అంటూ తనని హక్ చేసుకున్నాడు. సిద్ధు స్నానం చేసి వచ్చేసరికి బీటెక్ పాప తన కోసమే వెయిట్ చేస్తున్నట్టుగా పడుకొని సిద్ధుని చూసి సిగ్గుపడుతూ నవ్వుతుంటే, ఇది నిజమే కదా అంటూ వెళ్ళి పక్కన కూర్చున్నాడు. వైషు సిద్ధు చేతిని గట్టిగా గిచ్చింది. ఓ, నిజమే అంటూ తనని హక్ చేసుకున్నాడు. వైషు లైట్ అంటూ సిగ్గుపడుతుంటే సిద్ధు లేచి వెళ్ళి లైట్ ఆఫ్ చేసి వైషుని ఆక్రమించుకున్నాడు. పావుగంట తర్వాత విశిష్ట వీరాని బయటికి తోసి స్నానం చేస్తూ వీర అల్లరి గుర్తొచ్చి సిగ్గుపడింది. తను బయటకొచ్చి వీర వైపు కొర కొర చూసి ఫోన్ తీసుకొని ఫుడ్ ఆర్డర్ చెప్పింది. తర్వాత జడ వేసుకుంటుంటే వీర వెనుక నుంచి వచ్చి తనని హక్ చేసుకున్నాడు. ఐ లవ్ యూ జాన్ అంటూ భుజంపై ముద్దు పెట్టాడు. విశిష్ట చేత్తో డొక్కలో పడిచి, చూపించావుగా విలనిజాన్ని అంటూ బాల్కనీలోకి వెళ్ళిపోయింది. వీర తన వెనక్కి వచ్చి, నువ్వేగా విలన్ అన్నావు అంటూ నడుం మీద గిచ్చాడు. అబ్బా అంటూ మూలిగింది విశిష్ట. మళ్ళీ వెళ్దాం, నాకు భలే నచ్చింది అన్నాడు అక్కడున్న చైర్లో కూర్చొని. విశిష్ట కిందికి చూస్తూ జడ వేసుకుంది. వెహికల్స్ ఒకదానితో ఒకటి పోటీగా వెళ్తున్నాయి. స్ట్రీట్ లైట్స్తో కలర్ఫుల్గా వెలిగిపోతుంది ఆ ఏరియా మొత్తం. ఎందుకో కిందికి చూసేసరికి ఒక వ్యక్తి తాము స్టే చేసిన హోటల్ లోపలికి రావడం స్పష్టంగా కనబడింది. అంతే షాక్. నిన్నే అంటూ తనని లాగి ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు వీర. తను ఎందుకు వచ్చాడు ఇక్కడికి అనుకుంటూ ఆశ్చర్యపోతుంటే, ఎక్కడ ఆలోచిస్తున్నావు అంటూ చెవి కొరికాడు వీర. ఇదిగో ఇందుకే విలన్ అన్నాను, నీతో కట్టి అంటూ లేచి వెళ్ళిపోయింది. వీర నవ్వుకుంటూ లేచి తన వెనకే వచ్చాడు. కాలింగ్ బెల్ మోగింది. వీర వెళ్ళి ఫుడ్ తీసుకొని వచ్చాడు. ఇద్దరు తింటుంటే, అయితే రేపు బెడ్కి రెడీనా అని అడిగింది విశిష్ట. లేకపోతే సిద్ధు ఘాటే గ్రేట్ అని ఒప్పుకోవాలా అని అడిగాడు వీర. నాకు నమ్మకం నువ్వే గెలుస్తావు అనగానే ఇద్దరూ తినడం కంప్లీట్ చేశాక బెడ్ ఎక్కారు. విశిష్ట, డాన్, నీకు గుడ్ న్యూస్ చెప్తే నాకేమి ఇస్తావు అని అడిగింది తన గుండె మీద తలపెట్టి. వీర తన చుట్టూ చేతులేసి, ఏదైనా ఇస్తాను జాన్, కానీ నువ్వు అనుకున్నట్టు మాఫియాలోకి వెళ్ళు, నేను నిన్ను ఆపను, నేను కూడా నీతో వచ్చేస్తాను అంటూ తన వైపు చూసింది. నిజంగా అంటూ లేచి కూర్చున్నాడు. నిజంగా నిజం, నువ్వు ఎక్కడుంటే నీ జాన్ అక్కడే అంటూ వీరాని ఒళ్ళో పడుకోబెట్టుకుంది. ఎందుకు సడన్గా? నేనైతే నువ్వు ఇప్పట్లో ఒప్పుకోవు అనుకున్నాను. అంటే ఇవాళ నీ వల్ల నా కల నెరవేరింది. ప్రపంచానికి కొత్తగా పరిచయం చేశావు. అందుకే నీ కోసం నేను నా మనసు మార్చుకున్నాను. చాలా థ్యాంక్స్ జాన్, నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ తనని హక్ చేసుకున్నాడు వీర. విశిష్ట వీర జుట్టులోకి వేళ్ళు పొనిచ్చి, ఏదైనా ఇస్తా అన్నావుగా, నీ కోపాన్ని నాకు ఇచ్చేయి అన్నది. అంటే అన్నాడు తన మెడ మీద ముద్దులు కురిపిస్తూ. ఈ క్షణం నుండి ది గ్రేట్ డాన్ కమ్ షేర్ వీరాకి కోపం రాకూడదు, వచ్చినా కంట్రోల్ చేసుకోవాలి అన్నది. షమ్, నాకేం వినబడ్డం లేదు జాన్ అంటూ తనని బెడ్ మీదకి తోశాడు. అలా ఆ నైట్ అంతా విషిరాలు సిద్వేష్లు అస్సలు నిద్రపోలేదు. కాలింగ్ బెల్ ఒకటే మోగుతుంటే తనని హక్ చేసుకొని నిద్రపోతున్న సిద్ధుతో, బావా వెళ్ళి చూడు అన్నది నిద్రమత్తుతో వైషు. అబ్బా, ఈ టైంలో ఎవరు అనుకుంటూ టైం చూశాడు. మార్నింగ్ 3:45. అబ్బా అనుకుంటూ వైషుని దగ్గరకు లాక్కున్నాడు. బెల్ ఆగకుండా రింగ్ అవుతూనే ఉంది. అంటూ చిరాగ్గా లేచి వెళ్ళాడు. డోర్ తీసి, మేనర్స్ లేకుండా ఎవరు అన్నాడు. ఎదురుగా విషిరాలు నీట్గా రెడీ అయి సిద్ధు ఒంటి మీద షర్ట్ మాత్రమే ఉంది.
అది చూసి విశిష్ట పక్కకెళ్ళింది. ఏరా బెడ్ క బెడ్ కట్టి బెడ్ మీదే ఉన్నావేంటి? 10 నిమిషాలు టైం మేము కిందుంటాం. రాకపోతే మీరే బెట్ ఓడిపోయినట్లు ఒప్పుకోవాలి అంటూ వెళ్ళిపోయాడు. సిద్ధు డోర్ వేసి షర్ట్ ఒకటుంది కదా అంటూ ఫాస్ట్‌గా వెళ్ళి వైషుని లేపుతూ ఏ వైషు లెగు వీర, విషులు ఆల్రెడీ వచ్చేశారు అన్నాడు. అబ్బా! రాత్రి నన్ను పడుకోనిచ్చావా? అస్సలు నాకు నిద్ర వస్తుంది అంటూ ముసుగేసింది. సిద్ధు దుప్పటి లాగి అదే మరి బెట్టి కట్టి బెడ్ దిగలేదా అంటూ వీర ఎగతాళి చేశాడు. పద పద 10 నిమిషాల్లో రాకపోతే మనం ఓడిపోయినట్లు ఒప్పుకోవాలంట అంటూ బ్రష్ తీసుకున్నాడు. ఒప్పుకో బావా తప్పేముంది కిందికెళ్ళి ఒప్పుకొని వచ్చేయి హ్యాపీగా నిద్రపోవచ్చు నువ్వు కూడా అంటూ కళ్ళు మూసుకుంది. ఇంత మాత్రానికేనా రాత్రి రెచ్చిపోయావు వాళ్ళ దగ్గర? నిన్ను ఎవ్వడూ ఏమనరు నన్నంటారు నీ మొహానికి బెట్టెందుకు అని ఎగతాళి చేస్తారు అంటూ దుప్పటి లాగి వైషుని ఎత్తుకెళ్ళి షవర్ కింద దించాడు. వాటర్ పడగానే నిద్రమత్తు వదిలింది. కింద వీర విశిష్టతో నేను కార్ తీసుకొస్తా ఇక్కడే ఉండు అంటూ వెళ్ళాడు. విశిష్ట రిసెప్షన్ దగ్గర అటూ ఇటూ తిరుగుతుంటే తన భుజం మీద చేయి పడడంతో ఉలిక్కిపడి చూసింది. సురేంద్ర అంకుల్ తన చేయి పట్టుకొని బరబరా లాక్కెళ్ళాడు. విశిష్ట మావయ్య మీరు నేను రాత్రి చూశాను అన్నది కంగారుగా. వీర ఎవరు అని అడిగాడు సీరియస్గా. నా భర్త అన్నది. అది తెలుసు, అసలు ఎవరు తను, ఎలా సిద్ధు తనని యాక్సెప్ట్ చేశాడు? మొన్నటి వరకు వీర అంటేనే కోపం వాడికి, అలాంటిది సడన్గా బ్రో అంటూ ఆ హగ్గులేంటి అని అడిగాడు ఆశ్చర్యంగా. అంటే రామ్ని వెతకడం కోసం ఆయన హెల్ప్ తీసుకోవడానికి వచ్చాడు సిద్ధు బావ అన్నది విశిష్ట. వాట్? రామ్ని వెతకడానికి వీర హెల్పా? అసలు రామ్ని వెతకడం ఏంటి అన్నాడు సీరియస్గా. విశిష్టకి నోటి దాకా వచ్చి ఆగిపోయింది. సురేంద్ర వీరాని తన కో బ్రదర్గా యాక్సెప్ట్ చేసి మీతో కలిస్తే నాకు చాలా సంతోషం. కానీ అసలు ఉన్నాడో లేడో తెలియని వాడి గురించి ఏంటి ఇదంతా? నువ్వైనా వాడికి నచ్చ చెప్పు, లేకపోతే నేనే మాట్లాడతాను అన్నాడు. మామ వీర ఎవరు అడిగారు ఎందుకు అన్నది. అది ఎందుకో తెలియదు విషి, నేను నిన్నటి నుంచి మిమ్మల్ని ఫాలో అవుతున్నాను. వీరాని సిద్ధు పక్క పక్కనే చూస్తుంటే నాకేదో తెలియని ఫీలింగ్ కలుగుతుంది. ఒకవేళ వీరాని రామ్ అయితే బాగుండు అనిపించింది, అందుకే అడిగాను అన్నాడు. మామ మీరు కన్ఫ్యూజన్లో ఉన్నారు. రామ్ ఉన్నాడో లేడో అని మీరే అంటున్నారు, వీర అనే రామ్ అయితే బాగుండు అని మీరే అంటున్నారు. ముందు ఒక్కదానికి ఫిక్స్ అవ్వండి, అన్నీ మీకే అర్థమవుతాయి. మధ్యాహ్నం కలుద్దాం అంటూ వెళ్ళిపోయింది. విశిష్ట బయటికి వెళ్ళగానే వీర కార్ తెచ్చాడు. సిద్ధేష్లు కూడా వచ్చి కార్ ఎక్కారు. సురేంద్ర దూరం నుంచి చూస్తూనే ఉన్నాడు. కారు వెళ్ళిపోయాక ఎందుకు వీరాని ఫస్ట్ టైం చూసినప్పటి నుంచి నాకు తెలియకుండానే కనెక్ట్ అవుతున్నాను. నో, వీర రామ్ ఎప్పటికీ కాలేడు. నా రామ్ అలా రౌడీ అవ్వడు, ఎవరిని బాధ పెట్టాడు. వాడిది నా రక్తం, నాలాగే ఉంటాడు అనుకున్నాడు. కారు ఢిల్లీ టు నోయిడా హైవే మీద ఆగింది. వీర సిద్ధు ఇక్కడ నుంచి నోయిడా 50 కిలోమీటర్లు. ఎవరైతే ఒక రౌండ్ అంటే 100 కిలోమీటర్స్ ఫాస్ట్గా కంప్లీట్ చేస్తారో వాళ్ళే విన్ అయినట్లు. ఓకే అన్నాడు సీరియస్గా. డబుల్ ఓకే అంటూ థమ్స్ చూపించాడు సిద్ధు. వీర జేబులో నుంచి 1 రూపీ కాయిన్ తీసి హెడ్ ఆర్ టెయిల్ అని అడిగాడు. హెడ్ అంటూ వైషు వైపు చూశాడు సిద్ధు. వీర కాయిన్ పైకి వేసి క్యాచ్ వేశాడు. హెడ్ పడింది. సిద్ధు ఎస్ అంటూ వైషు వైపు చూసి నవ్వాడు. ఓకే అంటూ కారు దిగాడు. సిద్ధు డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు. వీర కార్ ఎక్కి గూగుల్ మ్యాప్ ఓపెన్ చేశాడు. విశిష్టాకి గుండె వేగం పెరిగింది. ఎలాగైనా నా డాన్ గెలవాలి అనుకుంది. వీర టైమర్ ఆన్ చేసి రెడీ 1 2 3 స్టార్ట్ అన్నాడు. సిద్ధు కార్ స్టార్ట్ చేశాడు. కార్ ఫాస్ట్ పెంచాడు సిద్ధు. 80, 90, 100, 110, 120 స్పీడ్తో దూసుకుపోతుంది కారు. వైషు విశిష్ట ఒకరినొకరు చూసుకొని మొహం తిప్పుకున్నారు. వైషు ఫోన్ తీసుకొని మెసేజ్ చేసింది. అక్కోయ్ నిన్న నైట్ మాకు ఫస్ట్ నైట్ అయిపోయింది అనగాని హే అవునా కంగ్రాట్స్ అని పెట్టింది విశిష్ట. థ్యాంక్స్, 10 లక్షలు రెడీ చేసుకో, సిద్ధు బావే విన్ అవుతాడు. ఏం కాదు నా హబ్బీనే, నువ్వే రెడీ చేసుకో, నువ్వే చేసుకో అని వైషు. చూద్దామని విషి. వీర మాత్రం మాపే మొహంతో రోడ్డు వైపే చూస్తున్నాడు. సిద్ధు కాన్సన్ట్రేషన్ మిస్ అవ్వకుండా యమ సీరియస్గా డ్రైవ్ చేస్తున్నాడు. గంటన్నరలోపే నోయిడా చేరుకున్నారు. టైమర్ ఆపి వీర జాన్ ఏమైనా తాగుతావా అని అడిగాడు. వైషు నాకు కాఫీ తీసుకురావే, కొంచెం రీఫ్రెష్ అవుతా అన్నాడు సిద్ధు. విశిష్ట కార్ దిగి టీ అన్నది. అక్కడ రోడ్ సైడ్ టీ స్టాల్లో వీర విషి టీ తాగుతుంటే వైషు కాఫీ తీసుకొని వెళ్ళి సిద్ధుకిచ్చి ఇదేం చాలుతుంది నీకు, ఇందా బూస్ట్ తీసుకో అంటూ లిప్స్ అందుకొని 2 నిమిషాల తర్వాత వదిలింది. నువ్వు సూపరే, గెలిచేది మనమే అన్నాడు నవ్వుతూ.
కాసేపు తర్వాత తిరిగి స్టార్ట్ అయ్యారు. 2 గంటల 50 నిమిషాలు తిరిగి వచ్చారు. అంటే 3 గంటల కన్నా 10 నిమిషాల ముందే ఈ క్లాస్ బాబు డెస్టినేషన్ రీచ్ అయ్యాడు. సిద్ధు అద్దంలో చూస్తూ క్రాఫ్ట్ సరి చేసుకొని విజిల్ వేస్తూ కార్ దిగాడు. సహోదరులిద్దరూ ప్లేస్లు మారాక మాస్ బాబు కార్ స్టార్ట్ చేశాడు. క్లాస్ బాబు టైమర్ ఆన్ చేశాడు. సిద్ధు వెనక్కి తిరిగి ఇంకేంటి సంగతులు విషి, ఏమంటున్నాడు రవి అని అడిగాడు. బావా, దిస్ ఈజ్ టూ మచ్. నువ్వు డ్రైవింగ్ చేస్తుంటే మేము సైలెంట్గా ఉన్నాము, అదే నా హబ్బీ చేస్తుంటే డిస్టర్బ్ చేస్తావా అని అడిగింది సీరియస్గా. మరదే, నేనేమి మిమ్మల్ని కామ్గా కూర్చోమని చెప్పలేదే, అయినా బెట్ అన్న తర్వాత ఇలాంటివి కూడా ఉంటాయి మరి అంటూ కళ్ళార్పాడు. వైషు సిద్ధు బుగ్గల్లాగుతూ కరెక్టే బావా అన్నది నవ్వుతూ. విశిష్ట వైషు నెత్తిన ఒక్కటి పీకి ఏంటే కరెక్ట్, నేను ఒప్పుకోను, అయినా ఇలాంటివి ముందే చెప్పాలి అన్నది. మీరు అడగాలి, మేమెందుకు చెప్తాం కదరా వైషు అంటూ సిద్ధు బుగ్గలాగాడు. విశిష్ట ఎదురు అనేలోపు జాన్, ఏం పర్లేదు, నా సంగతి నీకు తెలుసుగా, ఆ రోజు గుర్తుకు లేదా, అసలు రోడ్డు వైపు చూడకుండానే డ్రైవ్ చేశాను, మర్చిపోయావా అని అడిగాడు. విశిష్ట సిగ్గుపడుతూ కదా మర్చిపోయా, సో స్వీట్ ఆఫ్ యూ బేబీ అనగానే సిద్వేష్లు అబ్బో బేబీ అనుకున్నారు. అవును వైషు, 10 లక్షలు నీకే ఇస్తా, ఏం చేస్తావు అని అడిగాడు సిద్ధు. మనం లండన్ వెళ్ళాక ఎంఎస్ చేస్తా కదా, నేను రోజు కాలేజ్లో డ్రాప్ చేయడం నీకు కష్టం కదా, అందుకే ఓ కారు కొనుక్కుంటా అని ఏదో ఆలోచన వచ్చింది అందులో. అక్క, వీళ్ళిద్దరి రేసి కంప్లీట్ అయ్యాక మనిద్దరం కూడా పెట్టుకుందాం, వీళ్ళ బెటర్ హోప్స్ కాబట్టి అమౌంట్స్ ఆల్సో హాఫ్ 5 lakhs ఏమంటావు అన్నది. నీకు ఓవర్ ఎక్కువైంది, తగ్గించమంటాను అన్నది విశిష్ట. పోనీ లేవే, 10 లక్షలు అంటే ఓకే, మరీ 15 అంటే కొంచెం బాధే కదా అన్నాడు సిద్ధు. రే, ఎందుకురా బాధ, అంటే నా దగ్గర అంత అమౌంట్ ఉండదనా నీ ఉద్దేశం అని అడిగాడు వీర సీరియస్గా. అబ్బే అది కాదు బ్రో, రెండు మేమే గెలిస్తే మీకు బాధ అని నా ఉద్దేశం అనగానే వీర ఏం మాట్లాడకుండా ఫాస్ట్ పెంచాడు. సిద్ధు కన్నా 10 నిమిషాల ముందే నోయిడా చేరుకున్నారు. వైషు సిద్ధు షాక్. విశిష్ట అమ్మ అంటుంది కారాగగానే. బావా, మీ ఇద్దరికి జ్యూస్ కావాలేమో తాగేసి రండి అన్నది విశిష్ట. మాకేం అవసరం లేదు, మీరే తాగండి అన్నది వైషు. ఎవరూ కార్ దిగలేదు. 10 నిమిషాల తర్వాత డాన్ కమ్ షేర్ కార్ స్టార్ట్ చేశాడు. టైం మార్నింగ్ 9 o'clock. 20 కిలోమీటర్లు దాటాక అప్పుడే జరిగింది అనుకోని సంఘటన. ఒక ముసలావిడ, ఆమెతో పాటు 4 ఏళ్ల బాబు రోడ్ క్రాస్ చేస్తున్నారు. అటు నుంచి వస్తున్న వెహికల్ నుంచి తప్పించుకోబోయి వీళ్ళ వెహికల్కి దగ్గరగా వచ్చేశారు. కొంచెం ఉంటే కారు కింద పడేవాళ్ళే, కానీ వీర వాళ్ళ సడన్ బ్రేక్ వేయడంతో ప్రమాదం తప్పింది. కరెక్ట్గా వాళ్ళ ముందు ఆగింది కారు. ఆసరికే వైషు విషి కేకలు పెట్టారు. సిద్ధు అయితే ఆల్మోస్ట్ వాళ్ళ కారు కింద పడ్డారనుకున్నాడు. 2 నిమిషాల తర్వాత వీర కార్ స్టార్ట్ చేశాడు. విశిష్ట ఒక్క నిమిషం అంటూ కార్ దిగి ఆ ముసలావిడని, ఆ బాబుని జాగ్రత్తగా రోడ్డు దాటించి వచ్చింది. అక్కడికే 10 నిమిషాలు అయిపోయింది. కార్ స్టార్ట్ చేసి వేగం పెంచాడు. అప్పటికే ట్రాఫిక్ మొదలైంది. అయినా వీర ఫాస్ట్గా వచ్చేశాడు. రేస్ ఎక్కడ మొదలైందో అక్కడ ఆపాడు కారు. వైషు విషి బావా అని సిద్ధుని కుదిపారు. ఒక్కసారిగా సిద్ధు కాలర్ ఎగిరేసి నేనే గెలిచాను అంటూ టైమర్ చూపించాడు. సిద్ధు 10 నిమిషాల ముందు వస్తే వీర కరెక్ట్ టైంకి వచ్చాడు. వైషు యాహూ అని అరిచింది. విశిష్ట కొంచెం డల్ అయింది. సిద్ధు వీర వైపు చూశాడు. ఏం మార్పు లేదు, సేమ్ అదే. ఏది మా అదే మాపే ఫేస్తో కార్ దిగి ఒళ్ళు విరుచుకుంటూ పక్కకెళ్ళాడు. సిద్ధు పరిగెత్తుకుంటూ తన వెనకే వెళ్ళి సిగరెట్ తీసి ఇచ్చాడు. అయితే నువ్వు గెలిచానంటావు అంతేనా అని అడిగాడు వీర. అంతే కదా బ్రో, నీకన్నా 10 నిమిషాల ముందు వచ్చానంటే నేనే గెలిచాననే కదా అంటూ లైటర్తో సిగరెట్ వెలిగించాడు. వీర పొగ వదులుతూ నీ గుండె దగ్గర గుర్తేంటి బే అని అడిగాడు. ఓ అదా, స్వస్తిక్, మా వంశపార్యంపరంగా వేయిస్తారు. అవును, నీకెలా తెలుసు అని అడిగాడు ఆశ్చర్యంగా. వీర పొద్దున్నే షర్ట్ లేకుండా కనిపించావుగా, అప్పుడు చూసా అన్నాడు. టాపిక్ డైవర్ట్ చేయకు, బట్ నేనే గెలిచాను అన్నాడు సిగరెట్ని కాళ్ళ కింద క్రష్ చేస్తూ. సిద్ధు హా అంతా జాంతానై, నువ్వు ఓడిపోయావు. వీర సీరియస్గా ఒక లుక్ ఇచ్చి కాలర్ వెనక్కి తీసి సిద్ధు షర్ట్ పట్టుకొని ముందుకు లాగి, మధ్యలో ఆ ముసలావిడ సంగతి ఏం చేస్తావు అని అడిగాడు తన వైపే చూస్తూ. అదంతా జాంతానై, నేనే గెలిచా అన్నాడు షర్ట్ వదిలించుకొని. రే, నువ్వు అక్కడ టైం పాజ్ కొట్టాలి కదా, ఎందుకు ఆపలేదు అని అడిగాడు కళ్ళెగరేస్తూ. సిద్ధుకి అప్పుడు కానీ బల్బు వెలగలే. దెబ్బకి కామైపోయాడు. ఇక్కడ సేమ్ అక్క చెల్లెళ్ళు ఫైట్, మేమంటే మేమే అని. వీర వచ్చి కార్ స్టార్ట్ చేశాడు. చూడు బేబీ, మనం గెలిస్తే వీళ్ళు గెలిచామంటున్నారు అంటూ వైషు వైపు కొరకొర చూసింది విశిష్ట. జాన్, మనమే గెలిచాము, నువ్వు ఫీల్ అవ్వకు, కాదని చెప్పమను అన్నాడు వీర.
అలా కాదు కానీ నీకు ఆ ముసలావిడ దగ్గర టైం పాజ్ నొక్కలేదు కాబట్టి ఇది ఇద్దరు గెలిచి డ్రా అయింది అన్నాడు సిద్ధు. విశిష్ట ఎస్ ఎస్ అంటూ నవ్వింది. వైషు బేల మొహం వేసింది. ఆ రోజు మధ్యాహ్నం వీర బయటికి వెళ్ళాక విశిష్ట సురేంద్రకి కాల్ చేసింది. ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. ఎన్నిసార్లు కాల్ చేసినా అలాగే రావడంతో ఎందుకు స్విచ్ ఆఫ్ చేశారో అనుకుంది. ఇక ఆ రోజు ఈవినింగ్ నలుగురు తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. నెక్స్ట్ డే మార్నింగ్ సిద్ధేష్లో నిద్ర లేచి కిందికి వచ్చేసరికి మార్నింగ్ 10:30 అయింది. వైషు కిచెన్లోకి వెళ్ళింది. సురేంద్ర పేపర్ చదువుతూ ఏరా హనీమూన్ ట్రిప్ బాగా జరిగిందా అని అడిగాడు. హా డాడ్ అన్నాడు సిద్ధు. నెక్స్ట్ సండేకి టికెట్స్ బుక్ చెయ్యి అన్నాడు సురేంద్ర సీరియస్గా. అప్పుడే అంటూ ఆశ్చర్యంగా చూశాడు సిద్ధు. ఏ ఇంకా ఏమైనా ఘనకార్యాలు మిగిలి ఉన్నాయా అని అడిగాడు సురేంద్ర. అంటే డాడ్ అది మరి అని నసుకుతుంటే వైషు కాఫీ తెచ్చి ఇచ్చింది ఇద్దరికి. నాది 2 సార్లు అయింది. ఆ కప్పు కూడా వాడికే ఇవ్వు అంటూ సిద్ధు వైపు కొర చూశాడు సురేంద్ర. ఏంటి ఎప్పుడు ఉండే డాడీ లుక్స్లో ఏంటి ఇవాళ ఫైర్ కనబడుతున్నాయి అనుకున్నాడు. వైషు వెళ్ళాక సురేంద్ర ఏంటి టికెట్స్ నువ్వు చేస్తావా? నువ్వే చేస్తావా నన్ను చేసుకోమంటావా అని అడిగాడు. అబ్బా ఏమైంది డాడ్ మీకు? ఇండియా ఎప్పుడు వచ్చినా అప్పుడే వెళ్ళిపోతున్నాము అని ఫీల్ అయ్యేవాడివి ఇప్పుడెందుకు ఇలా అని అడిగాడు. కొత్త ప్రాజెక్టు కోసం క్లయింట్స్ వెయిటింగ్. ఇంకో 10 డేస్లో మీటింగ్. ఎండివి నువ్వు ఆ సంగతి నాకు చెప్పాలి, నేను చెప్తున్నాను చూడు అంటూ పైకి లేచి సిద్ధు ఎంజాయ్ చేసింది చాలు ఇక బయలుదేరు అనేసి వెళ్ళిపోయాడు. సిద్ధు షో అంటూ తల కొట్టుకుంటుంటే వైషు వచ్చి ఏంటి బావా మామ మంచి గరం గరంగా ఉన్నారు అంటూ పక్కన కూర్చుంది. అది కాదే నేను ఇండియా వచ్చింది ఎందుకు? నీ కోసం రామ్ కోసం. నువ్వు ప్యాచప్ అయ్యావు బట్ రామ్ సంగతి ఎటూ తేలలేదు. అసలు వీర బ్రోన్ అనాలి. రామ్ని వెతకడానికి హెల్ప్ చేస్తానని వాళ్ళ ఆవిడకి దగ్గరుండి అవార్డు ఇప్పించాడు. మనతో రేస్లో ఓడి గెలిచాడు. పదవే పోయి తనని అడుగుదాం అన్నాడు. వైషు పద మరి లేట్ ఎందుకు అంటూ పైకి లేచింది. ఇద్దరు రెడీ అయ్యి కార్ దగ్గరికి వెళ్ళేసరికి జాను తాతయ్య రెడీ అయ్యి కార్ దగ్గర వెయిట్ చేస్తూ కనిపించారు. గుడ్ మార్నింగ్ రాణి. గుడికా? రండి నేను డ్రాప్ చేస్తాను అన్నాడు. కాదు మీతో పాటు విశిష్ట వాళ్ళ ఇంటికి అన్నది జాను. సిద్ధేష్లు గతుక్కుమని అక్కడికి మేము వెళ్తున్నామని నీకెలా తెలుసు అని అడిగారు. మరదే మిమ్మల్ని కన్నవాళ్ళం మాకన్నీ అలాగే తెలుస్తాయి పదండి అని తాతయ్య డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు. తాత నువ్వు డ్రైవ్ చేస్తావా అని సిద్ధు అనగానే అయినా మీరెందుకు అక్కడికి? వీరా కేవలం నన్ను మాత్రమే రాణిస్తాడు మీ అందరినీ కాదు అన్నాడు సిద్ధు. అబ్బో ఈ వయసు వెళ్ళి నోరేసుకొని పడితే దాన్ని రానియంగా లేంది మిమ్మల్ని రానివ్వడా పద పద అంటూ వెనక ఎక్కింది జాను. కార్ వెళ్ళగానే పైనుంచి చూస్తున్న సురేంద్ర నలుగురు మళ్ళీ అక్కడికేనా అసలు ఏం జరుగుతుంది అనుకుంటూ తను ఫాస్ట్గా వచ్చి కార్ తీశాడు. విషిరా వరల్డ్. వీర నిద్ర లేచొచ్చి హాల్లో కూర్చొని జాన్ అని పిలిచాడు. విశిష్ట టీ తెచ్చి ఇచ్చి ఇవ్వగానే తాగుతూ చిట్టికాడు ఇంకా రాలేదా అని అడిగాడు వీర. రావద్దని నేనే ఫోన్ చేసి చెప్పా ఇవాళంతా మనిద్దరమే ఉందామని అంటూ పక్కన కూర్చుంది. ఏమైనా స్పెషలా అంటూ భుజంపై చేయి వేశాడు. స్పెషల్ ఏమీ లేదు. అసలు ఈ మధ్య నువ్వు బాగా బిజీ అయిపోయావు. అందుకే ఇవాళ నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు అన్నది వీర వైపు చూస్తూ. అలా అయితే షవర్ అంటూ కన్ను కొట్టాడు. అందుకే నేను మార్నింగే స్నానం చేసేసాగా అంటూ నవ్వింది. వీర పైకి లేచి తనని 2 చేతులతో పట్టుకొని పైకి లేపి స్నానం ఎన్నిసార్లైనా చేయొచ్చు పద అంటూ తీసుకెళ్తుంటే హవ్వ వద్దు దించు అంటూ అరుస్తుంటే వీర వినకుండా బెడ్రూమ్లోకి తీసుకెళ్తుంటే బెల్ మోగింది. ఎవరు అని అడిగాడు వీర. దించితే కదా తెలిసేది అన్నది. వీర తనని దించి ఎవరైనా సరే తర్వాత రమ్మను అన్నాడు. విశిష్ట నవ్వుకుంటూ వెళ్ళి డోర్ తీసింది. ఎదురుగా బామ్మ తాత, వెనకే సిద్ధు వైషు. అంతే షాక్. ఈరేంటిక్కడ అని కళ్ళతోని అడిగింది. జాను విశిష్టతోనూ తోసుకుంటూ లోపలికి వచ్చింది. జాన్ పంపించేశావా అని అడిగాడు బెడ్రూమ్ నుంచి వీర. విశిష్టకి ఏం చెప్పాలో అర్థం కాలేదు. వీర విశిష్ట ఏం సమాధానం చెప్పకపోవడంతో హాల్లోకి వచ్చాడు. ఆ నలుగురిని చూసి మీరంతా ఏంటి ఇక్కడ అని అడిగాడు. సురేంద్ర లోపలికి వచ్చి నేను అదే అడుగుదామని వచ్చాను. మీరంతా ఇక్కడికి ఎందుకు వచ్చారు అని అడిగాడు. సురేంద్ర అంకుల్ని చూసి సిద్ధు టైట్ వాడేశాడు. అదే అవాక్ అయిపోయాడు. సురేంద్ర సిద్ధు నీకేం చెప్పాను నువ్వు ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నావని అడిగాడు సీరియస్గా. తాతయ్య సురేంద్ర నువ్వేంటి ఇక్కడ అని అడిగాడు ఆశ్చర్యంగా. ఆ క్వశ్చను నేను అడగాలి. మీ నలుగురు ఏంటి ఇక్కడ అని అడిగాడు సురేంద్ర.
ఇది మరీ బాగుంది. విశిష్ట ఇంటికి ఎందుకొస్తాం దాన్ని చూడడానికి. పెళ్లి తర్వాత ఇదే చూడడం అంటూ విశిష్టని వీరాని మార్చి మార్చి చూసింది. వీర అయితే నైట్ డ్రెస్తో ఆర్ బ్రౌన్ ప్యాంట్ విత్ క్రీమ్ కలర్ టీ షర్ట్. జానుకి తాతయ్యే కళ్ళ ముందు మెదిలాడు. అచ్చు అలాగే ఉండేవాడు. కాకపోతే ఈ మాపే సీరియస్గా ఆయన మొహం మీదనే ఎప్పుడూ నవ్వుతూ ఉంటుంది. అందుకే ఆయన పేరు పెట్టుకుంది సుచిత్ర. రామ్. హే, ఏంటి మీ లొల్లి ఇక్కడ? హా, చల్, అందరూ కదలండి ఇక్కడి నుంచి అంటూ కోపంగా వచ్చాడు వీర. తాతయ్య ఏమాత్రం తగ్గకుండా సోఫాలో కూర్చొని అదేంటి వీరయ్య అలా అనేస్తావు? తాతయ్య అమ్మమ్మ వస్తే అన్నాడు తాపిగా. ఏ ముసలోడా, వీరయ్య ఏంటియా? నా పేరు వీర అంటూ కోపంగా చూశాడు. ఏడ్చావు, వీరా లేదు గీరా లేదు, రామ్ శ్రీరామ్ నా పేరే, నీది కూడా అనుకున్నాడు. విశిష్ట వీరా చేయి పట్టుకోబోతుంటే వీరా చేయి దూరం పెట్టి, ఇప్పుడేంటి వీళ్ళందరినీ ఉండటానికి నన్ను కన్విన్స్ చేస్తావా? అవసరం లేదు, వెళ్ళమాను అందరినీ అన్నాడు సీరియస్గా. విన్నారుగా గ్రాని, అందరూ వెళ్ళిపోండి డాడ్ ప్లీజ్ మీరు కూడా అన్నాడు సిద్ధు. ఏ, నువ్వేమైనా స్పెషలా? నువ్వు కాదు అసలు కారణం. ముందు నిన్ను గెంటేస్తే ఆ సంత అంతా వెళ్ళిపోతుంది అంటూ సిద్ధు వైపు కోపంగా చూశాడు. సురేంద్ర తీక్షణంగా వీరాని గమనిస్తున్నాడు. సరే, ఎటు వచ్చాను, వీరకి స్వస్తిక్ సింబల్ ఉందో లేదో చూస్తే పోలే అనుకున్నాడు. విశిష్టకి ఏం అర్థం కావడం లేదు. పాపం బామ్మ తాత రామ్ కోసం వచ్చారు. ఈ డాన్ అడ్డుపడుతున్నాడు అనుకుంటూ వీర చేపట్టుకొని లోపలికి తీసుకెళ్ళింది. ఎందుకు కదూ నాకు మీ వాళ్ళంటే చిరాకు, పొద్దు పొద్దున్నే ఫలోమంటూ వచ్చి పడ్డారు అన్నాడు సీరియస్గా. అది కాదు డాన్, మనం ఎటు దుబాయ్ వెళ్ళిపోతాం, ఆ తర్వాత స్విస్లో సెటిల్ అవుతాము. వీళ్ళంతా అక్కడికి ఎటూ రాలేరు. అందుకే ఒక్కసారి నా కోసం ప్లీజ్ అంటూ ముద్దుగా అడిగేసరికి షో, నువ్వు భలే ఒప్పిస్తావు జాన్. సరే, ఈ ఒక్కసారి నేను మాత్రం ఉండను. ఈ సంత వెళ్ళాక ఫోన్ చేయి, అప్పుడు వస్తా అన్నాడు. థ్యాంక్స్ అంటూ బుగ్గల్లాగింది విశిష్ట. చా అంటూ టవల్ తీసుకొని స్నానానికి వెళ్ళాడు. విశిష్ట గబగబా వెళ్ళి ఫోన్ తీసుకొని ఖాళీకి ఫోన్ చేసి, అన్న చిట్టిని తీసుకొని వచ్చేటప్పుడు చికెన్ చేపలు తీసుకురా అన్నది. ఏంటి విషి, పొద్దున రావద్దని ఫోన్ చేసావు, మళ్ళీ అంతలోనే రమ్మంటున్నావు, ఏంటి సంగతి అని అడిగాడు. బామ్మ తాత మావయ్య వచ్చారు అందుకే అన్నది విశిష్ట సంతోషంగా. అయితే వీర బయటికి వెళ్ళిపోయి ఉంటాడే అన్నాడు నవ్వుతూ. ఆ పనిలోనే ఉన్నాడు, మీరంతా రండి అన్నట్లు సుమని కూడా తీసుకురా అంటూ కాల్ కట్ చేసింది. హాల్లోకి వచ్చి వైషు ఇట్రా అంటూ కిచెన్లోకి తీసుకెళ్ళి, మీరంతా బ్రేక్ఫాస్ట్ చేశారా అని అడిగింది. హా అంటూ తలూపింది. సరే అయితే మా ఆయనకి టిఫిన్ పెట్టి వస్తాను, నువ్వు టీ పెట్టు అందరికీ అంటూ హడావిడిగా టిఫిన్ ప్లేట్ తీసుకొని వీర దగ్గరికి వెళ్ళింది. తను రెడీ అవుతూ, ఏంటి మీ వాళ్ళంతా వచ్చారనా, మొహం వెలిగిపోతుంది అన్నాడు. అంటే నువ్వుంటే వెలగటం లేదా అంటూ బొంగ మూతి పెట్టింది. హుఫ్, ఇదో ఇప్పుడే చెప్తున్నా, స్విట్జర్లాండ్ వెళ్ళాక ఇలాంటివి పెట్టకు అన్నాడు టిఫిన్ చేస్తూ. నువ్వు మరి వీళ్ళంతా అంత దూరం ఎక్కడికి వస్తారులే అన్నది మూతి ముడిచి. చా, మీ వాళ్ళ వలన మంచి ఛాన్స్ మిస్ అయ్యాను అంటూ డల్గా ఫేస్ పెట్టాడు వీరా. రాత్రికి అంటూ విశిష్ట కిలకిలా నవ్వుతుంటే, చూద్దాం అంటూ పైకి లేచి హాల్లోకి వచ్చి అందరినీ ఎగాదిగా చూసి సోఫాలో కూర్చున్నాడు. విశిష్ట వెళ్ళి షూ తీసుకొచ్చి ఇచ్చింది. అందరూ షాక్ అయి చూస్తున్నారు. వీరా షూ వేసుకున్నాక తను మోకాల మీద కూర్చొని లేస్ కడుతుంటే, తాతయ్య చూడవే, చూసి నేర్చుకో అన్నాడు జాను చెవిలో చిన్నగా. జాను కొల్లు మండింది. తాతయ్య వైపు తినేలా చూసేసరికి ఆయన ఇదిగో వీరే అని వీరా వైపు చూస్తూ వీర కళ్ళు ఆర్పి షూ అనుకుంటూ ఏయ్ అంటూ వేలు చూపించి వీరా అన్నాడు సీరియస్గా. అంత కోపం ఎందుకు, ఏదో వయసు అయిపోతుంది, మతి మరుపు సహజం అన్నాడు ఆయన. సురేంద్ర అంకుల్ మాత్రం రెప్ప వేయకుండా వీరానే చూస్తున్నాడు. వీర పైకి లేచాక జాను, అదేంటయ్యా, మేమందరం నీకోసం వస్తే నువ్వు వెళ్ళిపోతున్నావు, ఇదేం బాగోలేదు అనగానే, అవును బ్రో, ఇవాళకి ఇంట్లోనే ఉండు అన్నాడు నవ్వుతూ. వీరా ఏం మాట్లాడకుండా కామ్గా బయటికి వెళ్ళిపోయాడు. విశిష్ట తన వెనకే వెళ్ళగానే సురేంద్ర లేచి వాన వెనకే వెళ్ళి వీరాతో, ఇదిగో వీరా ఒక్క మాట అని పిలిచాడు. ఏంటి అన్నట్లు చిరాగ్గా చూశాడు మన మాపే. ఆయన, మీ నాన్నగారి నెంబర్ ఇస్తావా, కొంచెం మాట్లాడాలి అన్నాడు. వీరా సురేంద్రని ఎగాదిగా చూసి, ఆయన నెంబర్ నీకెందుకు అని అడిగాడు విసుక్కుంటూ. పెళ్ళి తర్వాత కలుద్దాం అనుకున్నా, అందుకే. ఏంటయ్యా నువ్వు కలిసేది? వాడిని నేనే కలవను అంటూ కార్ ఎక్కి స్టార్ట్ చేశాడు వీర. తాతయ్య వెనక్కి వచ్చి, ఏంటి పారిపోతున్నావు? ఓహో, ఇంతమందిని ఒక్కసారి ఫేస్ చేయాలంటే భయమా అని అడిగాడు.
అంతే వీర కార్ డోర్ తీసుకొని దిగి మీలాంటి వాళ్ళు 1,00,000 మంది వచ్చినా భయపడను. మాటలు జాగ్రత్తగా రాని ముసలోడా అన్నాడు కోపంగా. నేను ముసలోడ్నే నువ్వేమీ నొక్కి నొక్కి పిలవక్కర్లేదు అని ఆయన అనగానే తాతయ్య ప్లీజ్ నువ్వు లోపలికి వెళ్ళు అన్నది కంగారుగా విశిష్ట. ఆయన సీతారామయ్య ఇక్కడ అంటూ మీసం తిప్పి లోపలికి వెళ్ళాడు. సురేంద్రకి ఏం అర్థం కావడం లేదు. ఆయన ఎందుకు బయటకొచ్చాడు, ఎందుకు వీరాని రెచ్చగొట్టాడు, పేరు చెప్పి మరి ఎందుకు వెళ్తున్నాడు అనుకుంటుండగా ఫోన్ మోగింది ఫ్రమ్ సుచిత్ర. లిఫ్ట్ చేసి పక్కకెళ్ళాడు. జాన్ 2 నిమిషాలు ఓపిక పట్టు, ఒక్కొక్కరిని లాగి పారేస్తా బయటికి అన్నాడు. తాతయ్య మళ్ళీ బయటకొచ్చి నేను రెడీ రావయ్యా అంటూ మళ్ళీ లోపలికి వెళ్ళాడు. బా తాత ఏమైంది నీకు, ఎందుకు ఎన్ని రెచ్చగొడుతున్నావు అనుకుంది విశిష్ట కోపంగా. అయిపోయారంతా అంటూ చేతులు మడుస్తూ లోపలికెళ్ళాడు. సురేంద్ర అంకుల్ లిఫ్ట్ చేసి హా శుచి చెప్పు అనగాని చెప్పు లేదు బూటు లేదు ఎక్కడున్నారు అందరూ, నేను వదిన గుడికి వెళ్ళొచ్చేసరికి ఒక్కరు లేరు ఇంట్లో అని అడిగింది. అది అందరం విశిష్ట వాళ్ళ ఇంటికి వచ్చాం. ఆమె విషి దగ్గరకా ఎందుకు అని అడిగింది ఆశ్చర్యంగా. ఎందుకేంటి, నేషనల్ లెవెల్ అవార్డు అందుకుంది, కనీసం కలిసి విషెస్ చెప్పొద్దా అందుకు అన్నాడు. చెప్తే మేము కూడా వచ్చేవాళ్ళంగా. అవును ఆ వీరా లేడా అని అడిగింది. ఇది మరీ బాగుంది, అతని ఇంట్లో అతను ఉండకుండా ఎక్కడికి పోతాడు, ఏ భయమా నీకు అని నవ్వాడు. చల్ నేనా భయపడేది ఆ కుర్ర కుంకకి అంటూ కాల్ కట్ చేసి పక్కనే ఉన్న గౌతమితో వీళ్ళంతా విశిష్ట దగ్గరికి వెళ్ళారట అన్నది. అవునా, ఒక్క మాట కూడా అనలేదే అన్నది ఆశ్చర్యంగా గౌతమి. సరే పద మనం కూడా వెళ్దాం, బంగారం నేషనల్ లెవెల్లో అవార్డు అందుకుంది, విషెస్ చెప్పేసి వద్దాం అన్నది నవ్వుతూ. మరి మీ అన్నయ్య మధ్యాహ్నం లంచ్కి వస్తారు అన్నది గౌతమి కంగారుగా. శుచి ఒక్క పూటకి స్విగ్గీనో జొమాటోనో నమ్ముకోమను నువ్వు పద అంటూ బరబరా ఇల్లు లాక్ చేసి కారెక్కి డ్రైవర్ బాబు విశిష్ట ఇల్లు తెలుసా అని అడిగింది. అతను తెలుసని తలూపడంతో సరే పద అన్నది. గౌతమి కూడా కారెక్కగానే బాబు కార్ స్టార్ట్ చేశాడు. వీరా ఇంట్లోకి వచ్చేసరికి జాను కిచెన్లో వంట ప్రయత్నంలో తాతయ్య సిద్ధు వైషు సెల్ఫీలు దిగుతూ కనబడ్డారు. విశిష్టకి టెన్షన్ పెరిగిపోతుంది. ఈరోజు క్లైమాక్స్ కాదు కదా అనుకుంటూ వీరా వెనుక నిలబడింది. మీ అందరికీ 2 నిమిషాలు టైం, మీ అంతటా మీరే వెళ్ళిపోతే సరే, లేకపోతే ఒక్కొక్కరిని ఈడ్చి అవతల పాడేస్తా అన్నాడు సీరియస్గా. సురేంద్ర లోపలికి వచ్చి అది కాదు వీరా, ఒక్క 2 గంటలు టైం ఇవ్వు, ఆ తర్వాత నువ్వు ఉండమన్నా ఉండము, నెక్స్ట్ వీక్ మేము లండన్ వెళ్ళిపోతున్నాము అంటూ సర్ది చెప్పుతుంటే తాతయ్య నువ్వు ఆగవయ్యా, ఏంటి తెగ బ్రతిమలాడుతున్నావు, ఇది అతనికి మాత్రమే కాదు నా మనవరాల్ది కూడా అంటూ సోఫాలో సెటిల్ అయ్యి కాల్ మీద కాల్ వేసుకొని చూశాడు. వీరా విషి వైపు తిరిగి నీకు 2 గంటలు టైం, ఆ తర్వాత ఇంకెప్పుడు వీళ్ళు నాకు కనబడకూడదు అంటూ పైకి వెళ్ళిపోయాడు. సిద్ధు కూడా వీరా వెనకే వెళ్ళాడు. పైకి అలాగే చూస్తున్న విశిష్టతో జాను విషిరా నీతో మాట్లాడాలి అంటూ కిచెన్లోకి తీసుకెళ్ళింది. వైషు కూడా వాళ్ళ వెనుక వెళ్ళగానే సురేంద్ర మామగారి పక్కనే కూర్చొని మామయ్య గారు నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి, కొంచెం తీరుస్తారా అని అడిగాడు ఆయన వైపే చూస్తూ. అప్పులు గట్రా తీర్చమంటే ప్రాబ్లం కానీ డౌట్స్ తీర్చడానికి ప్రాబ్లం ఏంటి అడగవోయ్ అన్నాడు నవ్వుతూ. వీరాన్ని చూస్తుంటే మీకేమనిపిస్తుంది అని అడుగుతాడు సురేంద్ర. ఏమనిపిస్తుంది, విశిష్టాకి మొగుడు అనిపిస్తుంది అన్నాడు వెటకారంగా. సురేంద్ర హుఫ్ అంటూ తల విదిల్చి తను అది మరి ఆ సిద్ధు అంటూ ఏదో చెప్తుంటే తాతయ్య సిద్ధుని చూస్తుంటే మాత్రం వైషుకిచ్చి పెళ్లి చేసేవాడి గొంతు కోసా అనిపిస్తుంది నగానే సురేంద్ర కొర చూస్తుంటే ఆయన సరే సరే అడుగు అన్నాడు. ఇదంతా కాదు, మనం ఒకసారి ఆ వీర వల్ల నాన్నని కలుద్దాం అన్నాడు. ఏంటి నిన్ను నువ్వే కలుస్తావా కర్మ అనుకుంటూ మనసులో పైకి ఎందుకో అని అడిగాడు ఆశ్చర్యంగా ఫేస్ పెట్టి. నాకు వీరాన్ని చూస్తుంటే ఎందుకో తెలియకుండానే ఒకలాంటి ఫీలింగ్ వస్తుంది. అది బాధ, ప్రేమ, ఆరాటం, ఏదో తెలియని కన్ఫ్యూజన్లో ఉన్నా. అందుకే ఓసారి వాళ్ళ నాన్నని కలిసి మాట్లాడదామని అనగానే వాళ్ళ నాన్న ఏమైనా డాక్టరా నీ ఆరాటం కమ్ము బాధకం కన్ఫ్యూజన్ తీర్చడానికి అన్నాడు వెటకారంగా. సురేంద్ర పైకి లేచి మీకు అలాగే ఉంటుంది, కన్నబిడ్డని పోగొట్టుకుంది నేను, నా ప్రాబ్లంకి సొల్యూషన్ నేనే వెతుక్కుంటా అంటూ బయటికి వెళ్ళాడు. సొల్యూషన్ ఇక్కడే పెట్టుకొని బయటికి వెళ్ళాడేంటో అనుకుంటూ కిచెన్లోకి వెళ్ళాడు తాతయ్య. అక్కడ వైషు కిచెన్ ప్లాట్ఫామ్ మీద కూర్చొని క్యారెట్ తింటుంటే జాను విశిష్ట బిజీగా ఉన్నారు. ఆయన వైషు సిద్ధుని పిలుచుకురాపో అనగానే తను వెళ్ళిపోయింది. విషి సురేంద్రకి వీరాని రామని డౌట్ వచ్చిందా అని అడిగాడు ఆయన.
హా తాత, ఆయన్ని మమ్మల్ని ఫాలో చేస్తున్నారు. మేబీ వచ్చిందనుకుంటా అని విశిష్ట అనగానే, సరే ఇంకెందుకు ఆలస్యం, విషయం ఓపెన్ అయిపోదాం అంటూ చైర్లో కూర్చున్నాడు ఆయన. నాకు అదే అనిపిస్తుంది అంటూ విశిష్ట వైపు చూసింది జాను. విశిష్ట వాళ్ళిద్దరినీ చెరో చేయి పట్టుకొని కిచెన్ వెనుక వైపున్న సందులో నుంచి బయటికి లాక్కెళ్ళి అక్కడ ఎవరూ లేరని కన్ఫర్మ్ చేసుకొని ఏమని ఓపెన్ అయిపోదాం అని అడిగింది సీరియస్గా. వీరాని రామని అంటాడు తాతయ్య. తర్వాత అని అడుగుతుంది విషి. ఏముంది అంతా హ్యాపీజు, అందరం కలిసి ఒకే చోట ఉండొచ్చు అన్నది జాను ఆనందంగా. బామ్మ నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? వీరానే రామని చెప్పడానికి ఒక్క క్షణం చాలు. కాయన్ని అన్ని మార్చి అత్తకి అప్పగించాలని మీరే కదా అన్నారు. మళ్ళీ అంతలోని ఏంటిదంతా అని అడిగింది. అవును అన్నాం. వీర మీ పెళ్ళప్పుడు ఎలా ఉన్నాడు? రాక్షసుడిలాగా. కానీ ఇప్పుడు మనిషిలాగా అయ్యాడు. కాదు, నువ్వు తనని ఎలా మార్చావు? ఇంకేంటి నీ ప్రాబ్లం అని అడిగాడు ఆశ్చర్యంగా. అయ్యో ఇంకేంటా, చాలా ఉంది ప్రాబ్లం. సరే మీరన్నట్లు రామని చెప్పగానే కొన్ని రోజులు అందరూ సంతోషంగా ఉంటారు. ఆ తర్వాత ఆయన తన వృత్తిని వదలడు. ఇంకా చెప్పాలంటే తను అనుకున్న గోల్ వైపు వెళ్తున్నాడు. అప్పుడేంటి, రామ్ ఒక దొంగ డాన్ లాగే ఉండటానికి అత్తయ్య మామయ్య ఒప్పుకుంటారా అని అడిగింది తీక్షణంగా. అంటే వీర అవి వదిలేయలేదా అని అడిగాడు తాతయ్య ఆశ్చర్యంగా. వదిలేశాడని నేను మీకు చెప్పానా అని అడిగింది సీరియస్గా విశిష్ట. చెప్పలేదు, కానీ నిన్ను గెలిపించడానికి ఎంతో తపన పడి నువ్వు అవార్డు అందుకునేలా చేశాడు. ఆ పాపిష్టి నటాషా బండారం బయటికి తీశాడు. అందుకే ఇవన్నీ కూడా వదిలేశాడేమో అనుకున్నాం అనగానే, బామ్మ దానికి దీనికి ఏంటి సంబంధం? అది నా మీద ప్రేమతో చేశాడు అంటూ తల పట్టుకొని కూర్చుంది. అయితే ఏంటి, వాడు నా మన్వడు, ఎలా ఉన్నా శ్రీరామ్ దేవ్ అన్నాడు సీరియస్గా. ఓహో, అలా అయితే ఆ రోజు తాళి కట్టిన రోజే మీ ఇద్దరు కళ్ళతో సైగలు చేసుకొని ఆ తర్వాత ఆనంద బాష్పాలు కాచి నాకు హితబోధ చేసి అందరినీ కన్విన్స్ చేశారు కదా. ఆ రోజే వీర ఎలాంటి వాడైనా తనే నా మనవడు అని అందరి ముందు ఎందుకు చెప్పలేదు మీ ఇద్దరు అంటూ కోపంగా చూసింది. అంతే, సౌండ్ లేదు వాళ్ళిద్దరికీ కూడా. విశిష్ట పైకి లేచి, పోనీ నేను చెప్పనా? పరువు, ది గ్రేట్ బిజినెస్ మ్యాన్ విక్రమ్ గారి అల్లుడు, బిజినెస్ టైకూన్ సురేంద్ర గారి తప్పిపోయిన పెద్దబ్బాయి ఒక దొంగ అని చెప్తే మన పరువు పోతుందని చెప్పలేదు, అంతేనా అని అడిగింది. అది కాదురా బంగారం, ఆ రోజు అలా జరిగే అప్పటికి మేమే షాక్ అయ్యాము. ఆ రోజుకి నేను నచ్చ చెప్పి వీరాతో పంపడమే కరెక్ట్, కానీ ఈరోజు వీర చాలా వరకు మారాడు కాబట్టి తనే రామని చెప్పడం కూడా కరెక్టే అన్నది. సరే బామ్మ చెబుదాం, తనే రామని తెలిసి వీరాని కాకుండా రామ్ని లవ్ చేశా అని తను నా నుంచి దూరమైతే అని అడిగింది. ఏమవ్వడు, వాడికి నువ్వంటే ప్రాణం, నిన్ను వదిలి ఉండలేడు. అవును, తాతయ్య చెప్పింది కరెక్ట్, వాడు నిన్ను వదిలి ఉండలేడు, ఎక్కడికి వెళ్ళడు. అది కాక ఇందాక నువ్వు అన్నట్లు ఒకవేళ రాము దొంగ అయితే అత్త వాళ్ళు ఒప్పుకుంటారా? అంటే ఈ లోకంలో తల్లిదండ్రుల ప్రేమ కన్నా గొప్పదేమీ లేదు. రామ్ తన తల్లిదండ్రుల కోసమైనా అన్నీ వదిలేస్తాడు, నా మాట విను అనగానే, అయ్యో మీకెలా చెప్పాలి, చెప్తే విని తట్టుకునే శక్తి మీకుందా అనుకుంది. కానీ బయటికి అనలేకపోయింది. చేతులు రబ్ చేస్తూ నేల చూపులు చూస్తున్న విశిష్టతో, ఏంటి ఆగిపోయావు, పద సుచిత్రాని రమ్మని ఫోన్ చేద్దాం, తను రాగానే అంతా చెప్పేద్దాం, నాకు ఆనందంతో కాళ్ళు చేతులు ఆడడం లేదు అంటూ బామ్మ పెరుగు పెడుతుంటే, తాతయ్య బంగారం ఇంకేం ఆలోచించొద్దు అంటూ బామ్మ వెనకే వెళ్తుంటే, చెప్పండి వీరాని రామని చెప్పండి, అలాగే మాఫియా డాన్ కూడా అని కూడా చెప్పండి అంటూ అరిచేసింది. ఇద్దరూ టక్కున ఆగిపోయారు. తాతయ్య వెనక్కి తిరిగి, కమగేన్ విషి అన్నాడు కంగారుగా. జాను ఆత్రంగా విశిష్ట వైపు చూసింది. అవును తాత, తనొక్కప్పటి రౌడీ వీరా కాదు, మాఫియా డాన్ వీరా అంటూ బాధగా చెప్పింది. ఆయన మాఫియా అంటూ కళ్ళు తేలవేసి కింద పడిపోయాడు. అయ్యో తాత అంటూ దగ్గరికి పరిగెత్తింది విశిష్ట. జాను గబగబా వచ్చి ఏమండి అంటూ కంగారుగా పిలిచింది. విశిష్ట ఏడుస్తూ, తాత అందుకే నేను చెప్పలేదు, మీరు తట్టుకోలేరని నాకు తెలుసు అన్నది. 2 నిమిషాల తర్వాత ఆయన నెమ్మదిగా లేచి కూర్చొని మంచినీళ్ళు అడిగాడు. జాను లోపలికి వెళ్ళి వాటర్ తేగానే గటగట తాగేసి పైకి లేచారు. కర్చీఫ్ తీసుకొని మొహం తుడుచుకొని, మాఫియా ఏంటి విషి, తను తను దొంగతనాలు మాత్రమే కదా చేస్తాడు అని అడిగాడు ఆశ్చర్యంగా. లేదు తాత, మీకు తెలిసిన వీర అవి మాత్రమే చేసేవాడు, కానీ ఇప్పుడు అలా కాదు, చాలా మారిపోయాడు. ఆయనకి 2 మాత్రమే ముఖ్యం, ఒకటి నేను, 2 డబ్బులు. నా కోసం ఏదైనా చేస్తాడు, డబ్బు కోసం ఎంత దూరమైనా వెళ్తాడు అంటూ ఇద్దరి వైపు చూసింది. తాతయ్య మొహంలో ఆందోళన కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది.
నేను ముందు తనని మార్చడం కోసం కష్టమే అనుకున్నాను, కానీ తర్వాత అర్థమైంది చాలా కష్టమని. ఇప్పుడు చెప్పండి, అత్త వాళ్ళకి ఆయనే రామ్ అని చెప్దామా అని అడిగింది వాళ్ళని చూస్తూ. ఇద్దరికీ ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. విశిష్ట అటు దుబాయ్, ఇటు స్విట్జర్లాండ్, మధ్యలో విలియమ్స్ రెహమాన్ సంగతి అంతా చెప్పింది. అంతా విని ఇద్దరు దిగులుగా లోపలికి వెళ్ళిపోయారు. పైన వీరా టీవీలో ఏదో మూవీ చూస్తుంటే సిద్ధు కూడా తన పక్కనే కూర్చొని చూస్తున్నాడు. కామెడీ సీన్ రాగానే పడి పడి నవ్వుతుంటే మాపి ఒక లుక్ ఇవ్వగానే సైలెంట్ అయ్యాడు. వైషు వచ్చి బావా నేను తాతయ్య పిలుస్తున్నాడు అన్నది. అబ్బా మంచి మూవీ చూస్తుంటే ఏంటి డిస్టర్బ్ చేస్తావు, రా నువ్వు కూర్చో అంటూ లాగాడు సిద్ధు. అంతే, వైషు కూడా సెటిల్ అయింది. చ ఈ జాన్ వలన వీళ్ళందరినీ భరించాల్సి వస్తుంది అనుకుంటూ పళ్ళు కొరికాడు వీర. సురేంద్ర అంకుల్ కారు తీసి కొంచెం దూరం వెళ్ళగానే సుచిత్ర వల్ల కారు ఎదురైంది. అంటే శుచి వస్తుందా అనుకుంటూ కార్ రివర్స్ చేశాడు. వీళ్ళ కార్ ఆగగానే వెనుక సురేంద్ర కూడా కారులో నుండి దిగాడు. మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది, వీళ్ళది ఎలా బయటపడుతుంది అనేది మనం ఇంకా ముందు చూద్దాం. స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని హైప్ ఆప్షన్ని క్లిక్ చేసి పాయింట్స్ ఇవ్వండి అండ్ స్టోరీ ఎలా ఉంది ఏంటి అనేది నా కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ.